సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. బేసిక్ గా నేను జస్ట్ 1 minute లో పేరెంట్స్ కోసం అయితే ఇన్స్టాగ్రామ్ లో చాలా వీడియోస్ చేసిన. అసలు ఈ యూట్యూబ్ లో ఎందుకు చేయకూడదు అనే కాన్సెప్ట్ మీద వచ్చిన. ఇప్పుడు ఓన్లీ యూత్ కోసం మాత్రమే ట్రై చేద్దామని ట్రై చేసినాం అనుకో, బిగ్గెస్ట్ మిస్టేక్ ఇదైతే. ఎందుకంటే నువ్వు నేను ఇద్దరం కష్టపడితే ఈ కమ్యూనిటీ బిల్డ్ అవుతుంది. ఇప్పుడు మన పేరెంట్స్ ని పట్టించుకునేది కూడా మనమే కదా. ఓకే, మీకు కొంచెం బోరింగ్ అనిపించిన లాస్ట్ లో అసలు ఎట్లుందో వీడియో ఒకసారి కామెంట్ చేయాలి. పేరెంట్స్ కోసం మాత్రమే ఈ వీడియో. ఇంకా ఇలాంటి వీడియోలు చేయాలా వద్దా కూడా మీకే వదిలేస్తున్నాం. ఇప్పుడు మనం బిగ్గెస్ట్ లూప్ లో పడుతున్నాం. ఈ మెడిసిన్స్, ఈ డాక్టర్స్, ఈ హాస్పిటల్స్, ఈ బిల్స్ కట్టుకోవడమే మన పరిస్థితి అయిపోతుంది. వీలైనంత వరకు కవర్ చేద్దాం. ఈ వీడియోలో మెయిన్ ఇంపార్టెంట్ 7 మిస్టేక్స్ మన ఇండియన్ పేరెంట్స్ ఎస్పెషల్లీ మన కళ్ళ ముందు మనం చూస్తూ ఉండగానే చేసే మిస్టేక్స్ ఇవన్నీ. ఇవి కనీసం మనం ఆపడానికైనా ట్రై చేయాలి, కానీ చూసి చూడనట్టు వెళ్ళిపోవద్దు. నువ్వు ఒక్కసారి థింక్ చేయి, మన ఇండియాలో 45 సంవత్సరాలు వచ్చిన పెద్దవాళ్ళు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ తో ఇప్పుడు సఫర్ అవుతున్నారు. మన ఇండియాలో 60% ఫ్రీ డయాబెటిక్ ఆర్ డయాబెటిక్ ప్రాబ్లమ్ తోనే సఫర్ అవుతున్నారు. 70% బ్లడ్ ప్రెషర్ ఇష్యూ, 50% ఒబేసిటీ ప్రాబ్లం. ఇదైతే మరీ దారుణం రాబాయి. మన ఇండియాలో 80% సరైన లైఫ్ స్టైల్ నే మెయింటైన్ చేయరు. ఈ 7 పాయింట్స్ ని ఫస్ట్ మనం ఐడెంటిఫై చేసి క్లారిటీగా తెలుసుకుంటే వచ్చే వీడియోస్ లో కూడా ఇంకా క్లారిటీగా మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తా. మీకు ఈజీగా అర్థమైపోతుంది. మిస్టేక్ నెంబర్ 1, సెకండరీ లైఫ్ స్టైల్. ఇక్కడ ప్రాబ్లం నేను ఐడెంటిఫై చేయి. ఫస్ట్ మనోళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ప్రాపర్ గా రెస్ట్ తీసుకోవడానికే ట్రై చేస్తారు. హాల్లో కూర్చుంటారు, బెడ్రూమ్ లో కూర్చుంటారు, ఎక్కడికి వెళ్ళినా ప్రతి 5 నిమిషాలకు ఒకసారి కూర్చుంటారు. ఇది మెయిన్ ప్రాబ్లం రాబాయి. బిగ్గెస్ట్ మిత్ ఏంటంటే, ఇప్పుడు నా రిటైర్మెంట్ టైము, నా ఏజ్ అయిపోయింది, నేను రెస్ట్ తీసుకునే టైము, ఈ వయసులో నేను ఏం చేస్తా అనే సిచ్యువేషన్స్ లో ఉంటారు వాళ్ళు. అరే మా ఈ రీసెస్ సైన్స్ అని చెప్పేసి మిమ్మల్ని భయపెట్టాలని కాదు. ఓకే, కొంతవరకు మనం దీన్ని నమ్మాలి. 8 hours కంటిన్యూగా మన బాడీలో ఎటువంటి మూమెంట్ లేకుండా మనం కూర్చోవడం వల్ల, పని చేసి అలసిపోవడం వల్ల కాదు, మనం కూర్చొని రెస్ట్ తీసుకోవడం వల్ల 147% హార్ట్ డిసీజ్ అని పెరిగిపోతుంది, 112% డయాబెటీస్ పెరిగిపోతుంది. జస్ట్ కూర్చోవడం వల్ల ఏంది మరి, కూర్చోవడం వల్ల 49% మన చావుని మనమే ఎదురు తెచ్చుకుంటున్నాం. అవసరమా ఇది? ఇదంతా కాదు రాబాయ్, పచ్చి నిజమైన చెప్పనా. మన బాడీ అసలు డిజైన్ చేయబడింది దేనికంటే మూమెంట్ కోసం. కదులుతున్నాయి కదా, దీనికోసం. మన బాడీలో మూవ్మెంట్ అనేది సరిగ్గా లేకపోతే మన మెటబాలిక్ అనేది స్లో అయిపోతుంది. మన బాడీలో ప్రతి జాయింట్ అనేది వీక్ అయిపోతాయి. మన డైజెషన్ సిస్టమ్ అనేది స్లో అయిపోతుంది. మనం ఏం తిన్నా వెంటనే ఓబీ అయిపోతాం. నీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు రీసెంట్ గా మన హైదరాబాద్ లో ఒక గవర్నమెంట్ జాబ్ చేసిన అంకుల్ రిటైర్మెంట్ తీసుకొని ఇంట్లో కూర్చొని ఒక 2 years కంటిన్యూగా రెస్ట్ తీసుకుంటూ, ఓన్లీ ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఇంట్లోనే కూర్చొని బెడ్ మీద కూర్చొని టీవీ చూసుకుంటా కూర్చోవడం. జస్ట్ 2 years లో ఆయనకి డయాబెటీస్ వచ్చేసింది, బీపీ వచ్చేసింది. ఇప్పుడు బీపీ అంటేనే మీకు సింపుల్, బ్లడ్ ప్రెషర్ ఆటోమేటిక్ పెరిగిపోతుంది. జస్ట్ ఆయన ఒక 2 years కూర్చొని ఇంట్లో టీవీ చూడడం వల్ల. అదే కాకుండా ఆయన 15 kg వెయిట్ గెయిన్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ సీన్ కట్ చేస్తే ఒక 6 months తర్వాత ఆయన రిలీజ్ అయిన తర్వాత ఒక డాక్టర్ ని కలిసి, మళ్ళీ ఆయన డాక్టర్ తో మొత్తం మాట్లాడిన తర్వాత ఒక 6 months కి షుగర్ ఆల్రెడీ నార్మల్ కి వచ్చేసింది. 6 months కి. ఓకే, దాని తర్వాత వెయిట్ ని కూడా కొంచెం డ్రాప్ అయిపోయింది. దాని తర్వాత ఇప్పుడు ఆయన హెల్త్ అనేది 5x బెటర్ గా ఉంది. అర్థమవుతుందా? ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఇక్కడ మీకు చేంజెస్ ఏం కనిపించింది? ఫస్ట్ లో ఆయన నెగ్లెక్ట్ చేయడం వల్ల ఆయనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఆయన రియలైజ్ అయ్యి మళ్ళీ ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ ని తగ్గించుకోవాలి అని చెప్పి మళ్ళీ ఆయన కష్టపడడం వల్ల ఆయనకి ఇంతకు ముందు ఉన్న హెల్త్ ప్రాబ్లమ్స్ కి మించి కష్టపడ్డాడు. అందుకే ఆయనకి మొత్తానికి రివర్స్ అయింది. ఇప్పుడు ఆ అంకుల్ హైదరాబాద్ లో ఆయనకు వచ్చిన ప్రాబ్లమ్స్ కి ఆయన ఏం చేసిండో తెలుసా? సింపుల్, ఎవ్రీడే మార్నింగ్ లేసి జస్ట్ ఒక 30 minutes వాక్ చేసిండు. మార్నింగ్ లేసి సన్ లైట్ కాడ ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ అటు ఇటు నడవడం ఇలాంటివి చేసిండు. వైటమిన్ డి అనేది మనకి బాడీకి వచ్చేస్తుంది. ఇక్కడ నుంచే మనకి మన ప్రాబ్లమ్స్ అనేవి క్యూర్ అవుతూ ఉంటాయి. ఆయన చెప్పింది ఏంటంటే, జస్ట్ నేను ఇంట్లో వర్క్ చేసుకుంటూ ఇంట్లో కుక్ చేసుకునే టైంలో వాళ్ళ వైఫ్ గానీ వాళ్ళు కిచెన్ లో ఏదైనా కుక్ చేసేటప్పుడు ఈయన పోయి హెల్ప్ చేయటం, ఇలాంటివి చిన్న ఫిజికల్ యాక్టివిటీని ఈయన ఇంక్లూడ్ చేసుకుంటూ జస్ట్ ఓకే, ఆయనకు చూసిన ఆయన ప్రాబ్లమ్స్, ఆయన హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా రివర్స్ అయిపోయినాయి. చాలా సింపుల్. ఆయన పైసలు ఖర్చు పెట్టిండా? ఏం పెట్టలే కదా. ఈ చిన్న స్టెప్స్ అనేవి కూడా మనం చేసేవి, పట్టుకున్నా పెట్టినా, ఇవి కూడా మనకి ఎక్సర్సైజ్ కిందనే ఇంక్లూడ్ అవుతాయి. అదే ఆయన చేసింది ఏం చేయలేదు ఆడ. దానికే ఆయన ప్రాబ్లమ్స్ అన్ని రివర్స్ అయిపోయినాయి. ఈ నువ్వు చేయలేవా? మీ పేరెంట్స్ తో నువ్వు చేపిలేవా? చాలా సింపుల్ రా బాయ్. మిస్టేక్ నెంబర్ 2. ఇప్పుడు మనోళ్ళంతా ట్రెడిషనల్ ఫుడ్ అని చెప్పేసి, వంటకాలు వెరైటీ అని చెప్పేసి ఇంత ఆయిల్ వేసి కుంభాలు వేసి దాన్ని అసలు మన బాడీ కూడా సపోర్ట్ చేయదు. వద్దురా బాబు అన్న కడుపులోకి దోస్తూనే ఉంటాయి. ట్రెడిషనల్ ఇది, అది మన బాడీ కూడా నచ్చాలి కదా. ట్రెడిషనల్ ఫుడ్ అంటే అది హెల్దీ ఫుడ్ ఉంటుంది. దాన్ని అన్హెల్దీ ఫుడ్ కింద మనమే మారుతున్నాం. ఇప్పుడు మన ఇండియాలో ట్రెడిషనల్ ఫుడ్ అంటే మోస్ట్లీ వచ్చేది కార్బోహైడ్రేట్స్. ఓకే, దీంతో పాటు స్వీట్ ఏందా ఇది నాకు అర్థం కాదు. రైస్ లో కార్బోహైడ్రేట్స్. మీరు ప్రోటీన్ తింటారా? ఎక్కువ తినరు. మళ్ళీ పప్పులు దినుసులు ఇవన్నీ తింటారు. వీటిలలో కూడా కార్బోహైడ్రేట్స్
కార్బోహైడ్రేట్స్ వస్తాయి. ఇవి తిన్నాక మళ్ళీ స్వీట్. దరిద్రం ఏంటంటే నువ్వు ఇప్పటిదాకా తిన్న ఫుడ్ అంతా ఎన్ని క్యాలరీస్ వస్తాయి, ఎంత క్వాంటిటీలో ఉందని తెలుసుకొని దాన్ని కౌంట్ చేసి చూస్తే ఇన్ని క్యాలరీస్ అని వస్తాయి కదా, అవి ఒక స్వీట్ లోనే వస్తాయి. మరి ఆ స్వీట్ స్కిప్ చేసి మళ్ళీ తినొచ్చా నువ్వు? ఇప్పుడు తిన్నదంతా మళ్ళీ లోపల నెట్టొచ్చు. మీకు తెలియదు ఆ విషయం. ఒక్క స్వీటే కదా అనిపిస్తుంది. బంద్ చేయరు. ఏది తినాలనుకున్నా, ఎంత తినాలనుకున్నా క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి ప్రాబ్లం ఎక్కడ వస్తుందో మనం అక్కడే దాన్ని సాల్వ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మన దగ్గర దొరికే ఫుడ్స్ దానికి క్వాంటిటీ అనేది ఉంటుంది, అలాగే క్వాలిటీ ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఏ ఫుడ్ తిన్నా 50% వెజిటబుల్స్ ఉండాలి. ఎలాంటి అయినా పెట్టుకోను. 25% ప్రోటీన్ ఉండాలి. చికెన్, ఎగ్స్, దాల్. వెజిటేరియన్ అయితే పన్నీర్ సైడ్ వెళ్ళిపోయి జస్ట్ 25% కార్బ్స్. ఇప్పుడు 25% కార్బ్స్ అంటే ఇక నువ్వు ఇంత తినాలన్నావు ఎవ్రీ మీల్ కి. మనం ఇంత తింటాం. అందుకే మరి ప్రాబ్లమ్స్ అన్ని. ఏదైతే నువ్వు ఫుడ్ రెడీ చేసుకుంటావో ఆ ఫుడ్ మొత్తానికి కూడా జస్ట్ ఒక 3 స్పూన్స్ కానీ, ఒక 4 స్పూన్స్ కానీ ఆయిల్ కానీ, గీ కానీ వాడు. ఎప్పుడో నువ్వు తినాలనుకుంటే వీక్లీ వన్స్ ఒకసారి అలా స్పీడ్ అలా సేమియానో పాయసమో ఇంట్లో చేసుకుంటాం కదా, అది తినాలి. చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు ఈ ఫుడ్ అంతా తింటారు కదా, ఈ ఫుడ్ అంతా మన బాడీలో ప్రాపర్ గా డైజెషన్ అవ్వాలంటే మన బాడీలో వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. అర్థమవుతుందా? వాటర్ అనేది డైలీ ఒక 3 లీటర్స్ కానీ, ఒక 4 లీటర్స్ కానీ మంచిగా తాగండి. థర్డ్ మిస్టేక్ ఇదైతే మన వాళ్ళు చాలా అంటే చాలా ఇంటెలిజెంట్ గా థింక్ చేస్తారు దీన్ని. ఈ విషయంలో అయితే ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారు అంటే నేను బాగానే ఉన్నా, నాకు ఏ బీపీ లేదు, ఏ షుగర్ లేదు, ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవని చెప్పేసి మీరు ధైర్యంగా ఉంటారు. ఓకే, మీకు తెలియని విషయం ఏంటంటే షుగర్ కానీ, అదే డయాబెటిక్స్ కానీ, బ్లడ్ ప్రెషర్ కానీ, బీపీ కానీ ఇలాంటి ఏ అయినా సరే అట్లీస్ట్ మనకి 7 to 10 years పడుతుంది. ఇవి చాలా చాలా సైలెంట్ కిల్లర్స్. ధన్నని వచ్చేసి ధన్నని పోవడానికి ఇదేమీ మనకి జ్వరం, దగ్గు, జలుబు ఇలా వస్తాయి కదా, ఇట్లా కాదు. అది మన లైఫ్ స్టైల్ మనం చేంజ్ చేసుకొని అడ్డమైన గడ్డి తింటూ స్లోగా అదొక పాయిజన్ లాగా రెడీ అయ్యి మన బాడీలో సడన్ గా 7 years కి 10 years కి బయటకు వస్తుంది. అప్పుడు మీరు సిమ్టమ్స్ వచ్చినాయి అని చెప్పేసి డాక్టర్ దగ్గరికి వెళ్తే అప్పుడు మళ్ళీ మీరు ఫస్ట్ ఎక్కడైతే ప్రాబ్లమ్ స్టార్ట్ అయిందో అక్కడి నుంచి దాన్ని క్యూర్ చేసుకోవడానికి రావాలి. ఇది ఒక దరిద్రం. హాస్పిటల్కి పోతారు, డాక్టర్ చెప్పిండు గోలీ మింగమన్నాడు అని చెప్పేసి మళ్ళీ అక్కడి నుంచి రివర్స్. దీనికి సపరేట్ ఒక వీడియో వస్తుంది. మళ్ళీ రివర్స్ ఇంట్లో కూడా అని చెప్తే వినరు మీరు. మళ్ళీ డైలీ నోట్లో గోలీ వేసుకోకపోతే మీకు లోపల ఇన్సులిన్ అనేది రిలీజ్ అవ్వదు లివర్ లో. ఇది పెద్ద సబ్జెక్టు, కన్ఫ్యూజ్ అవ్వకండి. అందుకే హెల్త్ మీద ఇంపార్టెంట్ పెట్టండి. మీరు అట్లీస్ట్ ఒక 6 months ఒకసారైనా 3 months ఒకసారైనా ఏమైనా సింటమ్స్ ఉన్నాయా మీ బాడీలో అని ఒకసారి హెల్త్ చెకప్ చేయించుకోండి. దాన్ని మనం ఫస్ట్ లోనే ఆపేయచ్చు. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మనకి ఏదైనా వచ్చిన తర్వాతనే ఏదైనా మనకి గట్టి దెబ్బ పడితే మాత్రం అప్పుడు రియలైజ్ అవుతాం, అయ్యో అమ్మ ఇన్ని పైసలు తగలబడ్డమే, ఇన్ని పైసలు పోగొట్టుకున్నామే అని. అవసరమా? మిస్టేక్ నెంబర్ 4. ఇప్పుడు మన అమ్మ వాళ్ళకి ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం ఉంటుంది. షుగర్ కానీ, బీపీ కానీ ఏదో ఒకటి. కొంతమందికి గ్యాస్ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు మెడిసిన్ స్కిప్ చేస్తారు. ఏదైనా ఫెస్టివల్ వచ్చినప్పుడు లేకపోతే ఇంట్లో కొంచెం బిజీ స్కెడ్యూల్ ఉన్నప్పుడు స్కిప్ చేస్తారు. బేసిక్ గా మీకు తెలియదు ఏంటంటే మా మమ్మీకి కూడా షుగర్ ఉంది, ఓకేనా, బీపీ ఉంది, మెడకి నరాలు లాగుతున్నాయి అని చెప్పేసి ప్రతిసారి బాధపడుతుంది. నేను చెప్తూనే ఉంటా. ఇప్పుడు మీరు ఈ మెడిసిన్ అనేది ఎప్పుడైతే స్కిప్ చేస్తారో మీకు తెలియని విషయం ఏంటంటే మన బాడీలో ఆర్గానిక్స్ అన్ని కూడా డ్యామేజ్ అవుతూ ఉంటాయి. మోస్ట్లీ షుగర్ ఉన్నప్పుడు మీరు వీటిని స్కిప్ చేస్తారు. మళ్ళీ తర్వాత కొన్ని రోజులు గ్యాప్ తీసుకొని మళ్ళీ కంటిన్యూ చేద్దామని ట్రై చేస్తారు. బేసిక్ గా మీ బాడీలో షుగర్ లెవెల్స్ కానీ, అది హెల్త్ ప్రాబ్లమ్ అయినా, బీపీ కానీ, మనకి గ్యాస్ కానీ, మనం ఎక్కువగా తినడం కానీ, అప్పుడు గ్యాస్ వచ్చినప్పుడు కానీ ఏమైతుందంటే ఈ ప్రాబ్లం ఎక్కువ అయిపోతుంది. మళ్ళీ మనం ఆల్రెడీ మనం ఇంతకు ముందు తీసుకుంటున్న మెడిసిన్ ఏదైతే మనం స్కిప్ చేస్తామో మన బాడీలో ప్రాబ్లం అనేది ఇంకొంచెం డోస్ ఎక్కువ పెరిగింది కదా. ఈ డోస్ ఎక్కువ పెరిగినప్పుడు మెడిసిన్ అనేవి యాక్యురేట్ గా మనకున్న ప్రాబ్లం కి సింక్ అవ్వదు. మళ్ళీ మీరు కంటిన్యూ చేద్దాం మెడిసిన్ అని చెప్పేసి మీకు తెలిసి తెలియని నాలెడ్జ్ తోటి మెడిసిన్ ని చేంజ్ చేస్తారు. మళ్ళీ హెవీ డోస్ తీసుకోవడం కానీ, డోస్ తక్కువగానే అవుతుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటి? మనకి కొంత నాలెడ్జ్ లేనప్పుడు, మనకి అది తెలియనప్పుడు తెలిసిన వాళ్ళ దగ్గరికి పోవడం బెస్ట్. మెడిసిన్ స్కిప్ చేస్తారు, మళ్ళీ కంటిన్యూ చేద్దామని హెవీ డోస్ కానీ, లో డోస్ కానీ తీసుకుంటారు. యాక్చువల్ గా మన ప్రాబ్లం ఏంటి? ఇంత ప్రాబ్లం ఉంది అనుకుంటాం, మనం స్కిప్ చేసి మళ్ళీ వేరే మెడిసిన్ తీసుకోవడం వల్ల ఆ ప్రాబ్లం ఇంత అవుతుంది. రేపు పొద్దున్నే వచ్చి ఆ మెడిసిన్ ఇచ్చినోడు వచ్చి మనల్ని చూసుకుంటాడా? చూసుకోడు. లేకపోతే వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళి, లేకపోతే వేరే కాంపౌండర్ దగ్గరికి వెళ్ళి నువ్వు నీకు తెలిసిన సరదాగా ఫ్రెండ్ సర్కిల్ అని చెప్పి తీసుకొని ఆ టాబ్లెట్స్ తెచ్చుకుంటావు. ఆ ప్రాబ్లం తగ్గిందా? మరి మళ్ళీ ఎల్లయా అని చెప్పేసి నీకు ఫోన్ చేసి అడుగుతాడా? అడగడు. ఆ ప్రాబ్లం పెద్దగా అవుతుంది. అందుకే మెడిసిన్ అనేది ఎప్పటికైనా సరే షుగర్ టాబ్లెట్ అంత షీట్ 10 రూపాయలు. వాటిని స్కిప్ చేయొద్దు. ఫస్ట్ దీనికి సొల్యూషన్ తీసుకురావాలి. మీరు డైట్ లో చేంజెస్ చేయాలి, ఫిజికల్ యాక్టివిటీని పెంచుకోవాలి, అటు ఇటు నడవాలి, చెమట రావాలి మన బాడీలో. ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు. ఒక 60 సంవత్సరాల ఆమెకి షుగర్ ఉంది, బీపీ ఉంది, డైలీ మెడిసిన్ వేసుకోవాలి, స్కిప్ చేస్తుంది. ఒక 1 month అలా స్కిప్ చేయగానే హెయిర్ ఫాల్ అయిపోయింది. బేసిక్ గా మన బాడీలో ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉన్నప్పుడు దానికి మెడిసిన్ అనేది రాకపోతే అది నెగిటివ్ గా స్ప్రెడ్ చేస్తుంది. నీకు చూపించదు. స్కిన్ బయట అయితేనే నీకు కనిపిస్తుంది. మన లోపల మన బాడీలో పార్ట్స్ కి ఏదైనా డ్యామేజ్ అయితే అది నువ్వు ఎట్లా కనిపెట్టగలుగుతావు? అసలు నువ్వు మెడిసిన్ సరిగ్గా వేసుకోవా, ఇంకా పోయి నువ్వు ట్రీట్మెంట్ ఏం చేయించుకుంటావు, టెస్ట్లు ఏం చేపిస్తావు. ఆమెకి హెయిర్ ఫాల్ అయిపోయింది, బక్కగా అయిపోయింది. ఆమెకి బాడీలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ తో పాటు హెయిర్ ఫాల్ అనేది బీభత్సంగా జరిగింది. హెయిర్ ఫాల్ అయ్యాగానే ఆమె రియలైజ్ అయింది. ఇప్పుడు ఎందుకు? జుట్టు ఊడిపోతుంది కదా, అది కంటికి కనిపించేది కదా. సో హెయిర్ ఫాల్ అయిన తర్వాత మళ్ళీ రియలైజ్ అయ్యి మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఎంత ఉన్నది ఎంత చేసుకొని ఇన్ని పైసలు కట్టి మళ్ళీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే మళ్ళీ ఇప్పుడు కొంచెం కొంచెం తగ్గుతుంది. గుర్తుపెట్టుకో, ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ మనకి కనిపించేంత వరకు మనం రియలైజ్ అవ్వం. ఆ మిస్టేక్ నువ్వు చేయొద్దు. మిస్టేక్ నెంబర్ 5. ఇది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ మన సరౌండర్ లో
మన పేరెంట్స్ కి మనం ఎమోషన్ అనేది క్రియేట్ చేయొద్దు. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ కిచెన్ లో ఉంది, స్ట్రెస్ తీసుకో, నీకు చేత కావట్లేదు కదా, పర్లేదమ్మా, ఇలాంటి ఎమోషన్ లో వాళ్ళని మనం పెట్టొద్దు అసలు ఫస్ట్. ఎందుకంటే బేసిక్ గా వీళ్ళకి ఒక రిటైర్మెంట్ ఏజ్ వచ్చిన తర్వాత, పెద్ద వయసుకు వచ్చిన తర్వాత వీళ్ళు ఒంటరితనంగా ఫీల్ అయిపోతారు. ఎందుకంటే మనకి మన పనుల నుండి మనం బయటకు వెళ్ళిపోతాం. అమ్మాయి గానీ అబ్బాయి గానీ మన ఇంట్లో ఎవరు ఉండం. డాడీ ఏమైనా బయటకు వెళ్ళినా ఆఫీస్కి వెళ్ళడం, వర్క్ కి వెళ్ళడం జరుగుతుంది. మమ్మీ ఇంట్లో ఉంటది. అక్కడ డాడీ ఒకడే, ఇక్కడ మమ్మీ ఒకతే. వీళ్ళకి చిన్నప్పుడు మనల్ని ఎత్తుకొని మనల్ని ఆడిపించి ఆ హ్యాపీనెస్ అనేది మళ్ళీ మనకి చిల్డ్రన్స్ వచ్చిన తర్వాత, మనకి పిల్లగాలు పుట్టిన తర్వాత అవుతుంది. వన్స్ పిల్లగాలు పుట్టిరు, మనకి చిల్డ్రన్స్ వచ్చిరు, వాళ్ళకి ఇచ్చినాం, ఆడుకుంటారు. 2 రోజులు ఆడుకుంటారు, మహా అయితే గంట 2 గంటలు కదా. ఈ టైంలో వీళ్ళు ఒంటరిగా ఉండటం వల్ల వీళ్ళకి స్ట్రెస్ అనేది చాలా ఎక్కువ పెరిగిపోతుంది. అరే నేను మీతో ఇంతసేపు మాట్లాడుతున్నా కదా, ఇంతసేపు మాట్లాడుతుంటే నాకే స్ట్రెస్ పెరిగిపోతుంది. ఇన్ని కీవర్డ్స్ ని, ఇంత వాల్యుబుల్ కంటెంట్ ని మీకు ఇవ్వడానికి చాలా అంటే చాలా టైం పడుతుంది నాకు చెప్పడానికి. ఓకే, ఈ టైంలో నాకే ఒంటరిగా కూర్చొని మీతో మాట్లాడుతుంటే నాకే స్ట్రెస్ అనేది ఇంతకన్నా పెరిగిపోతుంది. అలాంటిది 1 రోజు కాదు, 2 రోజులు కాదు, చాలా రోజుల నుంచి మన అమ్మ నాన్న చాలా ఒంటరిగా ఫీల్ అవ్వడం వల్ల వాళ్ళకి స్ట్రెస్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. బేసిక్ గా ఈ స్ట్రెస్ అనేది ఇదొక వేరే కేటగిరీ. మీకు అర్థమయ్యేలా చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక పని గురించి ఆలోచిస్తున్నా, మనకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఆడదు. మన బాడీలో ఉన్న బ్లడ్ అంతా బ్రెయిన్ కి వస్తుంది. ఇప్పుడు ఆ పని అయిపోయేంత వరకు నా బాడీ, నా బ్రెయిన్ సపరేట్ అయ్యి, నా బ్రెయిన్ ఒకటే చెప్తే చెయ్యి, అదే చెయ్యి అని చెప్పేసి ఎంత ఫోర్స్ గా డిమాండ్ చేస్తుంది అంటే మన బ్రెయిన్, ఆ పని అయిపోయేంత వరకు నువ్వు అక్కడి నుంచి రావద్దు అని చెప్తుంది. అలా స్ట్రెస్ వచ్చిన ప్రతిసారి వాళ్ళకి బాడీ మొత్తం ఫటీక్ అయిపోతుంది. సింపుల్ గా అర్థమయ్యేలా చెప్తున్నా, వాళ్ళకి స్ట్రెస్ వచ్చింది అంటే బాడీ అలసిపోతుంది. బాడీ అలసిపోయింది అంటే మాత్రం హంగర్ లెవెల్స్ అనేవి పీక్ స్టేజ్ కి వెళ్తాయి. ఈ టైంలో వాళ్ళు జంక్ ఫుడ్ తినటం, స్నాక్స్ ఎక్కువగా తినటం. అరే వాళ్ళు ఏం పని చేయకపోయినా సరే ఒక్క ముద్ద అన్నం తిన్నా మళ్ళీ వెంటనే డైజెషన్ అయిపోతుంది. ఇది మల్టిపుల్ టైప్ లో మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటది. దీనికి ఒకటే ఒక సొల్యూషన్. నేను వయసుని ఒక పనిని నేనే కంటిన్యూగా ఒక 1 అవర్ చేయలేను. బ్లడ్ ఫ్లో అనేది కావాలి మన బాడీకి, ఆక్సిజన్ అనేది కావాలి. అలాంటిది మన అమ్మ నాన్న వాళ్ళు అంత స్ట్రెస్ గా థింక్ చేసే పనుల్ని పెట్టొద్దు. మిస్టేక్ నెంబర్ 6. ఇప్పుడు మన పేరెంట్స్ కి మోస్ట్లీ ఇది ఎక్కడ జరుగుతుంది అంటే సిటీలో జరుగుతుంది. ఎందుకంటే నేను విలేజ్ లో ఉన్నాను, నాకేం పెద్దగా అనిపించలే. క్వాలిటీ స్లీప్ అనేది 8 అవర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం కష్టపడేటోళ్ళం, గ్రో అవ్వాల్సిన వాళ్ళం, మనకు అంతగా లేకపోయినా పర్వాలేదు, తలకాయ వచ్చిందా ఛాయ్ తాగుతాం, దమ్ము కొడతాం, నడుస్తుంది. మన పేరెంట్స్ కి 8 అవర్స్ స్లీప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకు చెప్పినా, మన బాడీలో ప్రతి సెల్ అనేది ఇప్పుడు మన వయసుకి కొత్తగా జనరేట్ అవ్వడానికి చాలా ఈజీ టైం. కానీ మన పేరెంట్స్ కి ఆ ఏజ్ కి, సో వాళ్ళకి ఎలాంటి చిన్న ప్రాబ్లం వచ్చినా దాన్ని సాల్వ్ చేయడానికి చాలా టైం పడుతుంది. ఈ 8 అవర్స్ స్లీప్ లో వాళ్ళ డ్యామేజ్ అయిన సెల్స్ ని రికవర్ చేయొచ్చు, హెల్త్ ప్రాబ్లం రాకుండా చూసుకోవచ్చు. అర్థమవుతుందా? చిన్న పిల్లగాడెంతో వాళ్ళ ఏజ్ లో, మన అమ్మ వాళ్ళకి ఏజ్ ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు వచ్చినప్పుడు ఆ ఏజ్ లో అట్లా చూసుకోవాలి మనం. స్ట్రెస్ అనేది మహా డేంజర్. మీరు ఈ 3 థింగ్స్ గుర్తుపెట్టుకోండి. మనం ఏ టైంకి పడుకున్నా 3 అవర్స్ ముందు తినమని చెప్పండి అమ్మ వాళ్ళని. మనం 9 కి పడుకుంటే 6:30కి 7కి డిన్నర్ అయిపోవాలి. రెండోది, ఇది బెస్ట్ ఆప్షన్, మంచిగా ఉంటుంది, ట్రై చేయండి. డిన్నర్ కి ముందు 1 అవర్ నుంచే పడుకుండేంత వరకు అట్లీస్ట్ 5 అవర్స్ ఆర్ 4 అవర్స్ వరకు గ్యాప్ ఉండాలి. కాఫీలు, టీలు, చాయ్లు ఇలాంటివి ఇవ్వద్దు. అసలు డిన్నర్ తర్వాత అసలు ఇంకేం చేయొద్దు అసలు. ఫైనల్ 1, మిస్టేక్ నెంబర్ 7. ఇది మనదే. అర్థమవుతుందా? ఇప్పుడు మన పేరెంట్స్ కి మనకి సోషల్ గ్యాప్ అనేది ఒకటి ఉంది. ఇప్పుడు మనకి వాట్సాప్ లో ఒక కాల్ వస్తే అర్థం కాకపోతే, వాడు చార్జ్ చేస్తే అర్థం కాకపోతే, ఏదైనా సరే టెక్నీషియన్ ప్రాబ్లం అనుకుందాం, టెక్ వైజ్ గా కానీ ఏదైనా, ఆ వీడియో కాల్ చేయరా, ఆప్షన్స్ చూపిస్తాను నేను అంటావు, లేకపోతే స్క్రీన్ షాట్ పెట్టరా అంటావు. మనం లేం, మన పేరెంట్స్ కి మనం లేం, ఎక్కడో అవుట్ సైడ్ లో ఉన్నాం. ఆ ప్రాబ్లం వచ్చింది మన పేరెంట్స్ కి. ఇప్పుడు చెప్పు, ఆ ప్రాబ్లం మనం ఎలా సాల్వ్ చేయాలి చెప్పు, నువ్వు చెప్పు. ఇప్పుడు నీ ఫ్రెండ్స్ కో, నీ గర్ల్ ఫ్రెండ్ కో, లేకపోతే ఇంకెవరైనా మీకు తెలిసిన వాళ్ళకి అయితేనేమో స్క్రీన్ షాట్ పెట్టు, సెట్టింగ్స్ లోకి వెళ్ళు, యాక్సెసిబిలిటీలోకి వెళ్ళు అని చెప్తాం. ఎంత చిన్న పోరగాడికి గైడ్ చేసినట్టు చేస్తాం. మరి అట్లా మన పేరెంట్స్ కింద గైడ్ చేయం. అర్థమవుతుందా? ఇక్కడ నేను ఎగ్జాంపుల్ చెప్పిన. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ ని రేపు పొద్దున నీ కొడుక్కి, నీ కూతురికి అర్థం కాకపోతే నువ్వు ఎట్లా చెప్తావో అన్ని ప్రతి ఒక్కటి అలా చెప్పుకుంటూ తీసుకురా. నేను ఇంత కూల్ గా, ఇంత నీట్ గా, ఇంత క్యాజువల్ గా మన ఫ్యామిలీ మెంబర్ లాగా ఎట్లా మాట్లాడుతున్నా మీతోటి, అట్లనే నువ్వు కూడా వెళ్ళి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయి. వాళ్ళకి ఏం తెలియదు, అసలు ఏం తెలియదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకసారి కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి అని అడుగు, తెలియదు. ప్రోటీన్ అంటే ఏంది అడుగు, తెలియదు. బలం ఎలా నుంచి వస్తుంది అమ్మా అంటే చెప్తుంది. చికెన్ తినరా నాయన, 2 గుడ్లు తినరా నాయన, పాలు తాగరా నాయన అని ఆ స్టైల్లోనే చెప్పు నువ్వు కూడా. సో వాళ్ళకి మనకి జనరేషన్ గ్యాప్ అనేది చాలా ఉంది. అర్థమయ్యేలా చెప్తే ఖచ్చితంగా అర్థమవుతుంది. వాళ్ళకున్న నాలెడ్జ్ మనకు లేదు. స్లాగ్, లాంగ్వేజెస్, ఫ్యాన్సీ వర్డ్స్ ఇవన్నీ వాళ్ళకి తెలియదు. అర్థమవుతుందా? క్లారిటీగా, నీట్ గా, నిజాయితీగా వెళ్ళి ఒక్కసారి యాక్సెప్ట్ చేయి. ట్రూత్ ని యాక్సెప్ట్ చేయి. అవును ఇది నిజమే కదా నేను చెప్పింది అని ఒకసారి యాక్సెప్ట్ చేయి. నిజంగా సొల్లు చెప్పినట్టు కాకుండా నేను చెప్పేది ఒకసారి నిజమే కదా అని ఒకసారి యాక్సెప్ట్ చేయి. నీ బ్రెయిన్ యాక్సెప్ట్ చేస్తుంది. అప్పుడు వెళ్ళి నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయి అమ్మోళ్ళకి. కలుద్దాం మరిగా. వీడియో ఎట్లుందో కింద కామెంట్ చేయండి. మీకు ఏమైనా బోరింగ్ అనిపించినా చెప్పండి, లేదు మంచిగా ఉందా చెప్పండి. ఇంకా ఉన్న ఇలాంటి వీడియోస్ చేద్దాం. ఓకే, నాకు రీచ్ వద్దు, ఓ జమ్మని రాకెట్ లాగా పైకి ఇట్లా రమ్మని వెళ్ళడం అలాంటివి వద్దు. నేను ఫేక్ వ్యూస్ ని అస్సలు జనరేట్ చేయను. నేను మనుషులతో మాట్లాడుతున్నా, ఈ లైట్లు ఈ కళ్ళకి ఇట్లా పడుతున్నా, నేను మనుషులతో మాట్లాడుతున్నా. నాకు ఇబ్బంది అయినా నేను మనుషులతోనే మాట్లాడుతున్నా కాబట్టి నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అది కావాలి. వాట్సాప్ గైస్, గుడ్ మార్నింగ్.
ఇది నెక్స్ట్ డే అనుకో బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా. ఇదైతే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా అండ్ మీకు పర్సనల్ అడ్వైస్ కూడా. ప్లేట్ లో కనిపిస్తున్నాయి కదా ఇక్కడ, ఇవన్నీ కూడా ఎల్లి. దీనికి ఏళ్ళు పెట్టి వంక పెట్టడానికి ఏం లేదు. ఒకసారి ఇమాజిన్ చేసుకో, మీ మమ్మీ పొద్దున్న నుంచి ఈవినింగ్ లోపు ఏదైనా ఇందులో ఈ ఫ్రూట్ కానీ ఈ బ్రెడ్ అండ్ పీనట్ బటర్ కానీ ఓట్స్ కానీ ఇది పక్క పెడదాం, ఓట్స్ కానీ తిన్నదా లేదు కదా. సో నా మాటను ఎప్పుడైనా మనం వాళ్ళకి ఏదైనా అలవాటు చేస్తే వాళ్ళ సరౌండర్ లో వాళ్ళకి ఎప్పుడు కనిపించేది అలవాటు చేయొద్దు. ఓకే, ఒకవేళ అలా అలవాటు చేసినా మనం దాన్ని కొంచెం వెరైటీగా చేసి వాళ్ళకి అలవాటు చేయాలి. రెండోది ఇచ్చిన టిప్ అనుకో, ఎప్పుడైనా వాళ్ళంతకు వాళ్ళు తయారు చేసుకుంటే అది వాళ్ళకంత సాటిస్ఫాక్షన్ రాదు. కొడుకు కూతురు తయారు చేసి ఇస్తే అది బాగోకపోయినా తింటారు. ఇది ట్రూ, ఇది యాక్సెప్ట్ చేసుకో. లెట్స్ గో. ఇప్పుడు నా పర్సనల్ గా చెప్తున్నా, ఇది మజిల్ బ్లేజ్ వాళ్ళది బయోజామ్ పర్ఫార్మెన్స్ వే ప్రోటీన్. ఓకే, సి ఇప్పుడు ఇది మీరు జస్ట్ ఓన్లీ బాడీ బిల్డర్స్ కోసం అని చెప్పేసి అనుకోమాకండి. బేసిక్ గా అసలు దీని హిస్టరీ ఉంటుంది. అండ్ దీని హిస్టరీ అంటే ఎంబీ వాళ్ళది కాదు. ఈ వే ప్రోటీన్ అనేది ఎందుకు కనిపెట్టారు అనేది నేను ఒక వీడియో చేస్తాను, మీకు అర్థమైపోతుంది ఎందుకు కనిపెట్టారు, దేనికి కనిపెట్టారు, అసలు ఏ పర్పస్ కనిపెట్టారు అనేది. ఇప్పుడు మెయిన్లీ ఈ ప్రోడక్ట్ అనేది దేని మీద ఎక్కువగా డిమాండ్ అవుతుంది అంటే, ఇప్పుడు నీకు ఇంత కనిపిస్తుంది కదా, ఇక్కడ నీకు ప్రోటీన్ కనిపిస్తుందా? ఏ ఫ్రూట్ లో కానీ ఏ ఫుడ్ లో కానీ కనిపిస్తుందా? లేదు. మెయిన్ సోర్స్ ఏంది? దీని డిమాండ్ వచ్చేసి వే ప్రోటీన్. వే ప్రోటీన్ అంటే దీంట్లో ఉన్న ప్రోటీన్. ఓకే, ఇప్పుడు ఈ ఫుడ్ లో నుంచి మనం కవర్ చేయలేని ప్రోటీన్ ఇమాజిన్ చేసుకో. అమ్మగాని నాన్నగాని చికెన్ తిన రోజు అంటే తింటారా? ఏందిరా రోజు అంటారు. ఇది 25 grams ప్రోటీన్ జస్ట్ షేకర్ లేసి నువ్వు ఇలా ఊపినావు అనుకో అయిపోతుంది. అర్థమైందా? వాళ్ళకి ప్రోటీన్ అనేది చాలా అవసరం. నిన్న కూడా చెప్పిన నేను. అందుకే మీరు ఈ ఒక వే ప్రోటీన్ డబ్బా కొనుర్రి. ఎవ్రీడే హాఫ్ స్కూప్, అట్లనే ఒక 50 grams ఓట్స్. ఆల్రెడీ ఇందులో నేను వే ప్రోటీన్ వేసుకున్నాను. ఓకే, దాంట్లో ఒక బనానా కానీ, అట్లనే ఇలా ఒక 2 slice బ్రెడ్ అండ్ ఒక స్పూన్ పీనట్ బటర్, బనానా ఒక హాఫ్ స్లైస్ పెట్టు. ఓకే, ఇది వచ్చేసి కార్బ్ సోర్స్. ఇది కూడా ఓట్సే, బట్ ఇందులో ఓట్స్ ఒక హాఫ్ కప్ ఉంటుంది. ఓకేనా? సో ఇది మమ్మీకి రోజు ఈ 2 అలవాటు చేయి. మీ మమ్మీ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చేసే దాంట్లో ఒక హాఫ్ హెల్దీ లైఫ్ స్టైల్ ని యాడ్ చేసినట్టే. సింపుల్, నిజం చెప్తున్నా, చాలా సింపుల్ ఇది. ఓకే, ఈ ప్రోడక్ట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో పెడుతున్నా. మీకు ఇంకా డీటెయిల్ గా చాలా వీడియోస్ వస్తాయి. వెళ్ళి ఈ ప్రోడక్ట్ అనేది కొనుక్కోండి ఖచ్చితంగా. కూపన్ కూడా అనగానే మీరు ఏమనుకో మాకవి అంటే మిమ్మల్ని ఏదో కొనిపియాలని చెప్పేసి కాదు, అది నీ ఇష్టం, అది నీ చాయిస్. నీ జోబులకి అయితే పైసలు అయితే తీతి అని నేను బలవంతం చేయట్లేదు కదా. దానికి ఒక సొల్యూషన్ చెప్తున్నా, దానికి ఒక ఏ వేలో ఉంటే బెస్ట్ అని చెప్తున్నా. అన్ని చెప్పిన తర్వాత చెప్తున్నా. అలాగే నీకు కొంచెం డిస్కౌంట్ వస్తుంది. ఇక్కడ కూపన్ కూడా కనిపిస్తుంది కదా, అది వాడు. నీకు ఎంతో కొంత అయితే కొంచెం డబ్బులు తక్కువ పడుతుంది. ఓకేనా? ఇంకా ఉన్నాయి ఇలాంటి వీడియోస్ చేద్దాం. లెట్స్ గో.